నమస్తే అండి. స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ వారి నుండి మరి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు 2025 సంవత్సరంకు నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోని చూసినటువంటి మీరు మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ పిల్లలు వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో ద్వారా కొద్దిమందికైనా ఈ సమాచారం చేరవేస్తే వారికి మన వంతు సహకారంగా మన ఉపయోగకరమైనటువంటి విషయాలను వారికి చెప్పినటువంటి వారిగా ఉంటాం. ఈ వీడియో చూసినటువంటి మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే పిన్న వయసులో వారు కనుక జాబ్ సంపాదించినట్లయితే వారి యొక్క భావితల జీవితాలు సుఖ సంతోషంతో సౌఖ్యంగా ఉంటాయని తెలియజేస్తున్నాను. మర్చిపోకుండా ఈ యొక్క వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఉపయోగకరంగా మరి ఉంటుంది. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయాలనుకున్నటువంటి వారు, చూడద్దనుకున్నటువంటి వారు ఈ వీడియోని మరి స్టార్టింగ్లోనే చూడకుండా ఉండండి. ఈ యొక్క వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం కంటెంట్లో కనుక ప్రవేశించగలిగినట్లయితే ఎస్ఎస్సి సిపిఓ రిక్రూట్మెంట్ 2025 సంవత్సరంకు ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ అంటూ జారీ చేయడం జరిగింది. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఈ యొక్క పోస్టులు అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే 2861 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేయాలంటే గవర్నమెంట్ వారు ప్రకటించినటువంటి అధికారికమైనటువంటి వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ చేసేటువంటి ప్రొసీజర్ అంతా కూడా ఆన్లైన్ మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్ అంటూ ఎలాంటి పరిస్థితుల్లో లేదు. ఆన్లైన్ ద్వారా మరి యొక్క 2861 పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. మరి పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేయాలంటే మనం ఏ వెబ్సైట్ని సందర్శించాలి అన్నటువంటి మనం కనుక చూడగలిగినట్లయితే గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం లాగిన్ అయ్యి ఈ యొక్క అప్లికేషన్ అన్నటువంటిది ఆన్లైన్ ద్వారా చేయవలసి ఉంటుంది. ఆ యొక్క అప్లికేషన్ మరి ఏ వెబ్సైట్ ద్వారా లాగిన్ అవ్వాలంటుంది మనం చూసినట్లయితే https://ssc.gov.in ఈ యొక్క సైట్ను ఉపయోగించి మనం అధికార వెబ్సైట్ ద్వారా మనం లాగిన్ అయ్యి ఈ యొక్క పోస్టులకు మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు అన్నటువంటి వారు గమనించండి. ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ యొక్క పోస్టులకు అప్లై చేయవలసి ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్ ఎట్టి పరిస్థితులు లేదు. చూస్తున్నటువంటి మీరు ఈ యొక్క పోస్టులకు మరి మనం డీటెయిల్స్లోనికి వెళ్ళినట్లయితే ఈ యొక్క పోస్టులు ఎప్పటి నుండి ప్రారంభించారు, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు ఆన్లైన్ అప్లికేషను మరి ఓపెన్ చేసింది 26/9/2025 సంవత్సరం సెప్టెంబరు 26వ తారీఖు నుండి నోటిఫికేషన్ ప్రక్రియ అంటూ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోని చూస్తున్నాను మీరు 26వ తారీఖునే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది కాబట్టి మీరు ఈ యొక్క అప్లై చేయడానికి అధికారిక వెబ్సైట్ ద్వారా వెళ్ళి మనం కనుక లాగిన్ అయినట్లయితే ఆ యొక్క వివరాలన్నీ కూడా మనకి ఆన్లైన్లో వస్తాయి. ఈ వీడియోని చూసినటువంటి మీరు ఇప్పుడే మరి అన్ఎంప్లాయ్మెంట్ వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తే వారికి బాగుంటుందని తెలియజేస్తున్నాను. మరి ఆన్లైన్ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది ఏంటి అన్నట్టు మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబర్ 16, 2025 వరకు ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు 16 మరి అక్టోబర్ 2026 వరకు ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి వారు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే చేయవలసి ఉంటుంది. అయితే ఈ పోస్టులకు ఫీజు ఏమన్నా పే చేయవలసి ఉంటుందా, ఒకవేళ ఎంత ఫీజు మనం ఈ యొక్క అప్లికేషన్కు పే చేయవలసి ఉంటుంది అన్నటువంటి వివరాలు ఇప్పుడు మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు మరి అప్లికేషన్ ఫీజు ఫర్ ఆల్ క్యాండిడేట్స్ వారు 100 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. ఈ ఫీజు అన్నటువంటిది పే చేసేటువంటి వారు 100 రూపాయలు మరి డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మన దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ బ్యాంక్ ద్వారా కానీ మన మొబైల్ ద్వారా ఈ యొక్క ఫీజు అన్నటువంటిది
చెల్లించవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్టులకు ఎస్సీ, ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్లకు ఈ యొక్క ఫీజు అన్నటువంటిది వర్తించదు. ఎస్సీ, ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్లకు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది చెల్లించవలసిన అవసరం లేదు. మరి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారి యొక్క మరి నియమాల ప్రకారంగా ఈ పేమెంట్ అన్నటువంటిది ఫీజు లాస్ట్ డేటు 17/10/2025 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అన్నమాట తెలియజేస్తున్నారు. మరి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు కట్టిన తర్వాత సెలెక్టెడ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అన్నటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సిబిటి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే నవంబరు లేదా డిసెంబర్లో ఉంటుంది. మరి పోస్టులకు అప్లై చేసినటువంటి వారికి ఏజ్ ఎంత ఉండాలి, ఎంత వయసు కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి వారి యొక్క వయసు మినిమం వయసు 20 సంవత్సరాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం వయసు వచ్చిన తర్వాత 25 సంవత్సరాల వరకు పొడిగించడం జరిగింది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ విషయంలో మరి యాజ్ పర్ గవర్నమెంట్ వారి యొక్క నామ్స్ ప్రకారంగా వారికి ఏజ్ రిలాక్సేషన్ అంటూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ విషయంలో మరి 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు ఈ యొక్క 5 ఇయర్స్ మరి ఉన్నటువంటి అభ్యర్థులను మరి వారు అడగటం జరుగుతూ ఉంటుంది. ఏజ్ అన్నటువంటిది మరి 20 సంవత్సరాల నుండి మనం గనక 30 సంవత్సరాల లోపల జాబు సంపాదించుకోగలిగినట్లయితే మీ యొక్క భావితరాల జీవితాలు మరి బంగారు బాటలు వేసినటువంటి వారుగా ఉంటారు. మీ జీవితాలు బాగుంటాయని తెలియజేస్తూ ఉంటున్నాం అన్నమాట. అయితే ఎస్ఎస్సి వారు మరి ఈ యొక్క డేట్లో జన్మించినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ యొక్క డేట్లో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వారు ఈ పోస్టులకు మరి అర్హులుగా ఉంటారని తెలియజేస్తున్నారు. ఆ డేట్ని ఇప్పుడు మనం చూసినట్లయితే 2/8/2000 సంవత్సరంలో నుండి అండ్ నాట్ లేటర్ దాన్ 1/8/2000 మరి 5 సంవత్సరం మధ్య జన్మించినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అర్హులుగా ప్రకటించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క మరి ఏజ్లో మరి 2/8/2000 సంవత్సరంలో నుండి మరి 1/8/2005 సంవత్సరాల మధ్య జన్మించినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి పోస్టులకు అప్లై చేసుకోవడానికి మరి క్వాలిఫికేషన్స్ ఏమి స్టడీ చేసి ఉండాలి, క్వాలిఫికేషన్స్ ఏమి కలిగి ఉండాలని మనం కానీ చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు వారు మరి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి తీసుకున్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. డిగ్రీ చదివినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ అంటే డిప్లొమా కానీ, బీటెక్ కానీ, బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ మరి వివిధ రకములైనటువంటి కోర్సులు మరి డిగ్రీ చదివినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వారు యూనివర్సిటీ వారి నుండి సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయితే వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మనం చూసినట్లయితే మరి ఎగ్జామ్ ఎన్ని విధాలుగా కండక్ట్ చేస్తారు, ఏ విధంగా ఉంటుందని మనం కానీ చూడగలిగినట్లయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నటువంటిది 4 విధాలుగా కండక్ట్ చేస్తారు. కాబట్టి ఈ 4 విధాలు కూడా అభ్యర్థులు అన్నటువంటి వారు గమనించి మరి ఈ యొక్క వారు ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారంగా అప్లై చేయవలసి మరి వారి యొక్క నియమాల ప్రకారంగా మరి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవేందో మనం చూసినట్లయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, ఫిజికల్ ఎండోర్స్మెంట్ టెస్ట్ ఒకటి ఉంటుంది, మరి డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఒకటి ఉంటుంది, మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నటువంటిది ఉంటుంది. ఇవి అయిపోయిన తర్వాత మనం చూసినట్లయితే ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన తర్వాత ఎంత ప్రారంభ వేతనం ఉంటుంది, శాలరీ ఎంత ఇస్తారు ఈ యొక్క పోస్టులకు అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టులకు బేసిక్ పే ప్రారంభ వేతనం 35,400 రూపాయల నుండి 1,12,400 రూపాయల వరకు ఉంటుంది. సరే, ఈ పోస్టులకు శాలరీ ఎంత అన్నటువంటిది మనం తెలియజేశారు. మరి పోస్టులకు ఏ విధంగా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఏ కేటగిరీ వారికి ఎన్ని కేటాయించారు, ఏ యొక్క మరి ఆ యొక్క నోటిఫికేషన్ ప్రకారంగా నేమ్ ఆఫ్ ది ఫోర్స్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నటువంటిది వీరు ఇక్కడ పొందుపరచడం జరిగింది. వాటి యొక్క డీటెయిల్స్ మనం వివరంగా
క్లుప్తంగా చూద్దాము. కేటగిరీ వారీగా ఎవరికి ఎన్ని పోస్టులు ఇచ్చారు అన్నట్టు మనం చూసినట్లయితే సిఆర్పిఎం వారికి మేల్స్ క్యాండిడేట్కు యూఆర్ వారికి 407 పోస్టులు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వారికి 101 పోస్టులు కేటాయించారు. ఓబీసీ వారికి 272 పోస్టులు కేటాయించారు. ఎస్సీ వారికి 151 పోస్టులు కేటాయించారు. ఎస్టీ వారికి 75 పోస్టులు కేటాయించారు. మరి సిఆర్పిఎం ఫిమేల్ వారికి యూఆర్ వారికి 10 పోస్టులు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు కేటాయించారు. ఓబీసీ వారికి 6 పోస్టులు కేటాయించారు. ఎస్సీ వారికి 3 పోస్టులు కేటాయించారు. ఎస్టీ వారికి 23 పోస్టులు కేటాయించారు. బీఎస్ఎఫ్ మేల్ క్యాండిడేట్స్కి ఎన్ని పోస్టులు కేటాయించారంటే యూఆర్ వారికి 87 పోస్టులు కేటాయించారు. మరి ఈడబ్ల్యూఎస్ వారికి 21 పోస్టులు కేటాయించారు. ఓబీసీ వారికి 57 పోస్టులు కేటాయించారు. ఎస్సీ వారికి 31 పోస్టులు కేటాయించారు. ఎస్టీ వారికి 16 పోస్టులు కేటాయించారు. బీఎస్ఎఫ్ ఫిమేల్ వారికి మరి యూఆర్ వారికి 4 పోస్టులు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఓబీసీ వారికి 3 పోస్టులు కేటాయించారు. ఎస్సీ వారికి 2 పోస్టులు కేటాయించారు. ఎస్టీ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఐటీబీపీ మేల్ క్యాండిడేట్స్కి యూఆర్ వారికి 85 పోస్టులు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వారికి 18 పోస్టులు ఇచ్చారు. ఓబీసీ వారికి 52 ఇచ్చారు. ఎస్సీ వారికి 32 ఇచ్చారు. ఎస్టీ వారికి 11 ఇచ్చారు. ఐటీబీపీ ఫిమేల్ వారికి యూఆర్ వారికి 15 పోస్టులు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వారికి 3 పోస్టులు కేటాయించారు. ఓసీ వారికి 9 పోస్టులు కేటాయించారు. ఎస్సీ వారికి 6 పోస్టులు కేటాయించారు. ఎస్టీ వారికి 2 పోస్టులు కేటాయించారు. సిఐఎస్ఎఫ్ మేల్ వారికి యూఆర్ వారికి 473 పోస్టులు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వారికి 116 పోస్టులు కేటాయించారు. ఓబీసీ వారికి 314 పోస్టులు కేటాయించారు. ఎస్సీ వారికి 175 పోస్టులు కేటాయించారు. ఎస్టీ వారికి 86 పోస్టులు కేటాయించారు. సిఐఎస్ఎఫ్ ఫిమేల్ వారికి యూఆర్ వారికి 53 పోస్టులు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వారికి 13 పోస్టులు కేటాయించారు. ఓబీసీ వారికి 30 పోస్టులు కేటాయించారు. ఎస్సీ వారికి 19 పోస్టులు కేటాయించారు. ఎస్టీ వారికి 10 పోస్టులు కేటాయించారు. ఎస్ఎస్బి మేల్ మనం చూసినట్లయితే యూఆర్ వారికి 30 పోస్టులు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వారికి 7 పోస్టులు కేటాయించారు. ఓబీసీ వారికి 14 పోస్టులు కేటాయించారు. ఎస్సీ వారికి 15 పోస్టులు కేటాయించారు. ఎస్టీ వారికి 5 పోస్టులు కేటాయించారు. ఎస్ఎస్బి ఫిమేల్ వారికి యూఆర్ వారికి 6 పోస్టులు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఓబీసీ వారికి 4 పోస్టులు కేటాయించారు. ఈ విధంగా కేటగిరీ వారీగా ఒక్కొక్క పోస్టులను మరి ఆయా కేటగిరీ వారీగా మరి ఉన్నటువంటి ఆ యొక్క సెక్షన్స్ వారీగా పోస్టులను ప్రకటించారు. కాబట్టి ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి మన వంతు బాధ్యతగా ఈ సమాచారాన్ని తెలియజేసినట్లయితే వారికి మన వంతు సహకారం అందించినటువంటి వారిగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఈ వీడియోని చూసినటువంటి మీరు ఈ యొక్క సమాచారాన్ని అందరికీ ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కానీ మీ యొక్క సలహాలను కానీ లేదు మీరేమన్నా ఈ యొక్క వీడియో మీద మీ కామెంట్స్ ఏదన్నా ఇవ్వాలనుకున్నట్లయితే ఈ క్రింది ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆ యొక్క మరి ఇన్ఫర్మేషన్ను ఇస్తారని తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క కాంపిటీషన్కు ఏ విధంగా ప్రిపేర్ కావాలి పిల్లలు వారిని గైడెన్స్ కనుక చేయగలిగినట్లయితే తెలుగు అకాడమీ బుక్స్ వీలైనంత వరకు మీరు ప్రిపరేషన్ ఇస్తే మంచిదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు తెలుగు అకాడమీ బుక్స్ మీరు ఈ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే మంచిదే అని తెలియజేస్తున్నాను. మీకు వీలైతే ఎన్సీఆర్టీ బుక్స్ కూడా చూడగలిగితే మరి తెలుగు అకాడమీ బుక్స్ ఎన్సీఆర్టీ బుక్స్ నుండి ఎగ్జామినర్ గారు ఎగ్జామ్లో ఎక్కువగా ఆ యొక్క బుక్స్ నుండి ప్రశ్నలు అన్నటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు అన్నటువంటి వారు వీలైనంత వరకు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క పిల్లల దగ్గర నుండి 10th క్లాస్ చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుండి 6th క్లాసు 7th క్లాసు 8th క్లాసు 9th క్లాసు 10th క్లాసు ఈ బుక్స్ మీరు గ్యాదర్ చేసి తెలుగు అకాడమీ బుక్స్ మీరు ఆ యొక్క బుక్స్లో ఉన్నటువంటి ఆ యొక్క చాప్టర్స్ వారీగా మీరు కనుక ఒక బుక్ నోట్ చేసుకొని అవి కనుక రాసుకోగలిగినట్లయితే మంచిది. ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కానీ సలహాలు కానీ ఏమైనా ఉంటే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో నాకు పంపించగలిగినట్లయితే నేను వాటిని స్వీకరించి మెరుగైనటువంటి మరి నోటిఫికేషన్స్ కానీ మరి గవర్నమెంట్ వారి యొక్క నోటిఫికేషన్స్ కానీ ఎంప్లాయ్మెంట్ వారి నుండి వచ్చేటువంటి నోటిఫికేషన్ కానీ ఈ రెండింటిని కూడా నేను స్వీకరించి
ఎప్పటికప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి లేటెస్ట్ సమాచారంతో వారికి డేటాని ఇవ్వడానికి నా వంతు బాధ్యతగా నేను తీసుకున్నాను కాబట్టి వారికి లేటెస్ట్ అప్డేషన్ అన్నటువంటిది నేను ఇస్తాను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ ఛానల్ మోటివేషన్ కనుక చేయగలిగినట్లయితే మోనిటైజేషన్ చేయగలిగినట్లయితే ఈ యొక్క ఛానల్ మోనిటైజేషన్ కనుక అయినట్లయితే మరిన్ని వీడియోలు మరింత సమాచారంతో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి అన్ఎంప్లాయ్మెంట్ అభ్యర్థులకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేషన్ యొక్క వర్షంతో నేను అన్ఎంప్లాయ్మెంట్ వారికి తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియోని మీరు చూసినటువంటి వారు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారం తెలియజేస్తానని భావిస్తున్నాను. మీ యొక్క అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో పొందుపరుస్తారని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియోని ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి చేరవేయండి. డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఎనీ డిగ్రీ చదివినటువంటి వారి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సబ్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ పోస్టులను మీరు కనుక అప్లై చేసుకుంటే మంచిది. ఎస్ఎస్సి సిపిఓ సబ్ ఇన్స్పెక్టర్ వారి యొక్క రిక్రూట్మెంట్ 2025 సంవత్సరానికి ఇచ్చారు కాబట్టి ఈ పోస్టులకు కనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే మీరు పిన్న వయసులో సెలెక్ట్ అవుతారని ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ సమాచారం తెలియజేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.